మీకు గాదర్ కిషోర్ గారే ఎందుకు టార్గెట్ అయ్యారు, మీకు వారికి మధ్య ఏం ఘర్షణ ఉంది, ఎందుకు వివాదం వచ్చింది అంటున్నారు. గాదర్ కిషోర్కు నాకు ఎట్లాంటి టార్గెట్ ఏం కాదు, సిద్ధాంత లేదంటే రాజకీయ వైరుధ్యం. ఈ రాజకీయ వైరుధ్యం లోపల తను నన్ను శత్రువుగా భావించిండు. తను ఎట్లా శత్రువుగా భావించిండు? ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, చాలామంది ఉంటారు. విమర్శలకు ప్రతి విమర్శలు, సద్విమర్శలు, లేదంటే ఆర్గ్యుమెంట్స్ రకరకాలు చేసుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. బట్ ఆయన ఏం చేసిండంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నా మీద తన అనుచరులతోటి తీవ్రమైనటువంటి దాడి చేయించిండు. దాడి చేపియలేదు, ఏదో బ్లాక్మెయిలింగ్ అంటే నువ్వు ఇవ్వడాను. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. నీ పరిధిలో లేనిది, ఆ దాడి నీ పరిధిలో లేనిది, నీకు తెలియంది తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుని ఎందుకు మార్చినావు? సమాధానం చెప్పగలడా కిషోర్? నువ్వు చెప్పగలవా? తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుడిపాటి సైదులు అనేటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మండల పార్టీ పదవి నుంచి నువ్వు ఎందుకు తప్పించినావు? నా మీద దాడి చేయమని చెప్పిండు ఆయన. గాదర్ కిషోర్ వెళ్ళి ఆయనది నాది ఒకటే ఊరు, ఇది ఒకటే మండలం కాబట్టి పాల్వే నగేష్ ఇంటి మీద వీళ్ళకి దాడి చేయమంటే దాడి చేయలే, పదవి పీకేసిండా? గుడిపాటి సైదుల తర్వాత వచ్చినటువంటి ఒక లుచ్చాగాడికి మండల పార్టీ అధ్యక్షుని ఎందుకు కట్టబెట్టిండు? 10 మంది గుంపునేసుకొని వాడి వయసుకు వాడు చేసే పనులకు సంబంధం ఉండదు. ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడు నా తండ్రి కంటే వయసులో పెద్దోడు. గతంలో టీడీపీలో ఆయన పనిచేసినప్పుడు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చాలా అన్యోన్యమైనటువంటి వ్యక్తి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు వాళ్ళం. నా మీదకి ఒక 20 మందిని వేసుకొని ఇంతింతప్పుడు కర్రలు పట్టుకొని నా మీద దాడి జరిగిన రోజే వస్తే ఆ వచ్చినందుకే అలా మండల పార్టీ అధ్యక్షుడు వచ్చింది. నీకు సంబంధం లేదు. నా మీద దాడి చేయాల్సినటువంటి వ్యక్తికి నువ్వు పురమాయిస్తే చెయ్యనందుకు పదవి తీసేస్తావు. నా మీద దాడికి వచ్చినటువంటి వ్యక్తికి పదవిస్తావు. ఇంకొక ఎస్టీ సామాజిక వర్గం చెందినటువంటి మిత్రుడు గవర్నమెంట్ భూమిని ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కాపాడుకోవడం కోసం నిన్ను మెప్పు పొందడం కోసం తన టీం వేసుకొని వచ్చి నా మీద దాడికి వచ్చిండు. ఆ వ్యక్తిని నువ్వు కాపాడలేదా? నా మీద జస్ట్ స్టేట్మెంట్ ఇస్తే మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇచ్చినావు ఒక వ్యక్తికి, నా మీద దాడి చేసినందుకు ఒకరికి కారు కొనిచ్చినావు. నీ పిఏ ఆ టైంలో నాకు ఇవన్నీ ఏం తెలియకుండా నేను రూట్ మార్చుకున్నాను. నేను చేస్తున్న ప్రయాణం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బంధు అనేటువంటి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, ఒక హుజూరాబాద్కే కాదు అని నేను చేస్తున్నటువంటి వినతిపత్రం యాత్ర లోపల నేను వెళ్ళాల్సిన రూట్ను మార్చుకున్నాను తెలుసుకున్నటువంటి నీ పిఏ గుండెపూరి విలేజ్లో ఉన్నటువంటి నా మిత్రులకు, అంటే నీ పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి పాల్వై నగేష్ ఈ రూట్లో వస్తుండే గుండెపూరిలో మీరుండి వాడిని అటాక్ చేయండి అని పురమాంచింది నీ పార్టీ, నీ పిఏ కాదా? అంటే మీ మీద అటాక్ చేయాల్సిన అంత అవసరం వారికి ఏమొచ్చి ఉంటుందని. అన్నీ పాత విషయాలు. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ వారు పోయిన తర్వాత కూడా ఇదే మాట్లాడాల్సి రావడం అనేటువంటిది కొంచెం విచారకరమైనప్పటికీ కూడా సార్ నువ్వు అడుగుతున్న వాడు చెప్తున్నా, తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది లేదు. ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు 5 నుంచి 10 మంది ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు గ్రౌండ్ మీద ఫోకస్ చేయలే, గ్రౌండ్కి రాలే, ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఇంకా ఏ పార్టీ ఉన్నా ఎవరు రాలే. ఒకే ఒక్కడు పాల్వై నగేష్ ప్రశ్నించిండు. చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు, నాగారం టు తుంగతుర్తి వరకు ఉన్నటువంటి ఒక 5-6 కిలోమీటర్ల రోడ్డు గతుకులమయంతో ఉంటే నెల రోజుల లోపల ఈ రోడ్డు నువ్వు వేయించకపోతే, అలా రోడ్డు శాంక్షన్ అయింది సృజన కన్స్ట్రక్షన్ అనుకుంటా, వాళ్ళతోటి లావాదేవీల లోపల తేడాలు వచ్చి జగదీశ్వర్ రెడ్డి నాగారం నుంచి వస్తుంది కదా, జగదీశ్వర్ రెడ్డి కిషోర్కి వాటాలు దేక రోడ్డు అట్లా ఆగిపోయింది. ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ నిలబడి నెల రోజుల లోపల నీ ఇంటిని ముట్టడిస్తా, నల్గొండలో ఉన్నటువంటి నీ ఇంటిని ముట్టడిస్తా అనేటువంటి చిన్న రోడ్డు కానించి మొదలేస్తే తను చేసే ఇసుక దోపిడీ, అదేవిధంగా దొంగ నోట్ల అక్రమ రవాణా మధ్యప్రదేశ్లో దొరికిందిగా. ఇవన్నీ చేస్తారా? 100% మధ్యప్రదేశ్లో దొరికింది కదా. తన మిత్రుడు శంకర్ గౌడ్, ఐ థింక్ పాపం శంకర్ గౌడ్ అన్న జీవితాన్ని ఆగం చేసింది సోదరుడు కాదా? గుండె మీద చేసుకొని చెప్పాను. ఇట్లాంటి అన్ని విషయాల్ని క్వశ్చన్ చేసింది నేనే. నా తర్వాతనే చాలామంది బయటికి వెళ్ళిర్రు, నా తర్వాతనే చాలామంది వాయిస్ రైజ్ చేయడం మొదలైంది. అర్ధరాత్రి ఇసుక దందా దగ్గరికి వెళ్ళి లారీలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ఒక పండగ వాతావరణం ఉంది విలేజ్లలో. ఇసుక దందా నడుచుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి
ఎలక్షన్స్ టైం లోపల కొంత పంచుతారు కదా జనాలు, కొంత అలాంటి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల లోపల నేను ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి దందా బయట పెట్టడంతో పాటుగా అంటే ఇవన్నీ కారణాలు అనుకోవచ్చు. ఇవన్నీ కారణాలు, రాజకీయ కారణాలు. ఇవన్నీ ఆయనకు నాకు వ్యక్తిగతంగా ఏం లేదు, రాజకీయ కారణాలు. ఈ రాజకీయ కారణాలు అనేటువంటిది ఎవడు క్వశ్చన్ చేస్తలేడు. వీడేంది క్వశ్చన్ చేయడము, వీడేంటి క్వశ్చన్ చేయడము. నన్ను తప్పు అని వేలు ఎత్తి చూపించేవాడు సొంత పార్టీలో లేడు, అపోజిషన్లో లేడు. అపోజిషన్లో ఉన్న వాళ్ళు చాలామంది నాకు అమ్ముడు పోయారు కదా, వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి రాజకీయంగా టార్గెట్ చేసిండే తప్ప వ్యక్తిగతంగా ఆయనకు నాకు ఏముంటుంది. ఆయన ఏమన్నా నా ఊరోడా, నా పాలోడా, నా ఇంటి పక్కన ఇల్లుడా? మీరు కావాలని టార్గెట్ చేయకపోయి ఉంటే ఎందుకన్నా నిన్న ఏదో పేపర్ స్టేట్మెంట్ కూడా చూసినా నేను, మీరు ఏదో నిన్న కంప్లైంట్ ఇచ్చారు కదా. నిన్న స్టేట్మెంట్ వచ్చింది ఎందుకు అసలు? నిన్న స్టేట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన అహంభావం ఇంకా తగ్గలే. ఇది గవర్నమెంట్ మారిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఓడిపోయిన తర్వాత, తను ఓడిపోయిన తర్వాత తన అహంభావం తగ్గకపోగా ఇంకా పిచ్చి పెరిగినట్టుంది, కాస్త క్రాక్ వచ్చినట్టుంది, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుండు. తన ఓటమిని ఇన్ని పైసలు పంచి తిని, ఇంత డబ్బు బాయ్ అయినా గెలవకపోతుని, అవతల ఉన్నటువంటి వ్యక్తి ₹1 పంచకపోయా, నాలుగుగా యువకుడు కాకపోయా, నాలుగుగా ఉరికిరికి చేసేటోడు కాకపోయా, అరాచకాలు చేసేటోడు కాకపోయా అనే దాని మీద మనోడు ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు. అవి ఏం చేస్తుండంటే ఎవరిని పడితే వాడిని అరే తొరే కొడుతున్నాడు. మా గౌరవనీయులు వెంకటరెడ్డి గారిని చాలా దుర్భాషలాడిండు. సరే ఫ్రస్ట్రేషన్లో ఉండేమని ఊరుకున్నాం. ఎవరిని పడితే మండలి మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు, గ్రౌండ్లో తిరిగే వాళ్ళని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వచ్చిండు. ముఖ్యమంత్రి దాకా వచ్చి నువ్వు అవసరం ఆ భాష లేకుండా నువ్వు మాట్లాడలేవా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది తప్పు అనలేవా? అరే అంటేనే బాగుంటుందా? దొంగనా కొడుకు అంటే మాట్లాడితేనే బాగుంటుందా? ఆయన ఏం చేస్తున్నాడు అంటే దీని ద్వారా తన అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే త్వరలో గాదర్ కిషోర్ కుమార్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకుంటాయంటే అమ్మాయి కుమార్ తెలుసు కదా, సివిల్ సర్వెంట్, ఆయనతోటి భూ వ్యవహారాల లోపల చాలా పీకల లోతులో కూరుకుపోయాడు. తన మీద ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ లేదు అంటే చట్టపరమైనటువంటి నిర్ణయాలు ఉంటాయో అనేటువంటి భయపడి అరుస్తున్నాడు. ఇలా అరిచిండు కాబట్టే నేను ఇట్లా మాట్లాడిన, నేను ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించిన కాబట్టే, ఆయన భాషలో తిట్టడం ప్రశ్నించడం ఆయన దృష్టిలో ప్రశ్నించిన కాబట్టే నన్ను అరెస్ట్ చేసినటువంటి సింపతి పొందడం కోసం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకుంటూ కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడానికంటే ముందు మహిళా బిల్లు కోసం యుద్ధం ఇస్తున్నా అని చెప్పి షో చేసింది. ఎందుకు? తను అరెస్ట్ చేయబోతున్న వాసన వచ్చింది కాబట్టి. కేటీఆర్ ఏం చేస్తుండు? ప్రభుత్వం మీద అవాకులు చవాకులు వెళ్తున్నాడు, నా అంత పెద్ద మొగోలు లేడని చెప్పేసి విర్రవీగుతున్నాడు. కారణం ఏంటి? ఫార్ములా 1 కేసు లోపల అతను స్పష్టంగా దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది అనేటువంటి సిమ్టమ్స్ వాళ్ళందరికీ తెలుసు. దీని మీద చర్యలు ఉండబోతున్నాడు. కిషోర్ కుమార్ కూడా తను చేసిన అవినీతి అక్రమాలకి న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తుంది, జైలు ఊచ లెక్క పెట్టాల్సి వస్తుందని పసిగట్టిండు కాబట్టే ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పెడుతున్నాడు. సరే, మీరు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇందాక చెప్పారు కానీ గాదర్ కిషోర్ కుమార్ భూదందా చేసిండు, ఇసుక దందా చేసిండు, స్థానికులను బెదిరించిండు, అది ఇదన్న చాలా మాట్లాడు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు కూడా కీలక నాయకులు, స్థానికంగా అక్కడ పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా చట్టానికి ఇవ్వచ్చు కదా, అధికారంలో మీరే ఉన్నారు, వారికి శిక్ష పడేటట్టు చేయొచ్చు కదా. మరి ఈ ప్రశ్న మాటల వరకే ఇది సాధ్యమవుతుంది? మాటల వరకు ఏం కాదు. ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. రెండో విషయం ఏంటంటే ఈ ప్రశ్న అనేటువంటిది కిషోర్ గారి ఫాలోవర్స్కి హ్యాపీనెస్ ఇస్తుండొచ్చు, బట్ నా సమాధానం కూడా వాళ్ళు వినాలి. ఏంటంటే ఇసుకదంతా చేసిన ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి దొరకకుండానే చేస్తాడు మౌఖిక ఆదేశాలు. దొంగ నోట్ల దొంగగా పట్టుబడ్డ వ్యక్తి శంకర్ గౌడ్ అనే వ్యక్తిని ఇరికిచ్చి బయటకు వచ్చిండు. వడ్ల కొనుగోలు లోపల 500 కోట్ల కుంభకోణం చేసిండు, ఇమ్మడి సోమనాథ్ ఇరికిచ్చిండు. తిరుమలగిరి ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి 6 ఎకరాల 7 ఎకరాల భూమిని కబ్జా ప్లేస్ లోపల బింగి వెంకన్న గౌడ్ అనేటువంటి బీసీ సోదరుని ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేసిండు. దాని మీద కూడా జరుగుతుంది. గాదర్ కిషోర్ ఎక్కడనైనా మ్యానిపులేట్ చేసిండే తప్ప తను లైవ్లోకి వచ్చి ప్రాక్టికల్గా చేయలే. తను జాగ్రత్త పరుడు కదా. తను ఏం నేర్చుకుండు? నయ్యంతో దోస్తానం చేసి దొంగ పనులు ఎట్లా చేయాలో నేర్చుకుండు. నయ్యంతో దోస్తానం చేసి, నయ్యంతో సంబంధాలు ఉంటాయి, 100% ఉన్నాయి. నయ్యంతో దోస్తానం చేసి దొంగ వేషాలు ఎట్లా చేయాలో నేర్చుకున్నాడు ఆయన. దానిలో భాగంగానే ముందర ఒక వ్యక్తిని పెట్టి నడిపిస్తుంటాడు. ఇసుక దందాన్ని ఎట్లా చేస్తాడు,
భూ కబ్జాలను ఎట్లా చేస్తాడు? ఒక పేరమైన గూడెం అనేటువంటి విలేజ్లో ఒక తన సొంత సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తి సమేత పేరు, ఆ తమ్ముడి పేరు మాత్రం దయాకర్. ఆ దయాకర్ వాళ్ళ తమ్ముడు భూమిలో నుంచి ఇసుకదంతా చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే సెటిల్మెంట్ చేసిన దయాకర్ కదా. నువ్వు ఓకే అంటే నేను ఇప్పుడు ఫోన్ చేస్తా తమ్ముడికి. ఓకే చేనా ఒకసారి మాట్లాడదామన్నా. నేను ఇసుక దందా లోపల కిషోర్ ఉన్నాడా లేడా అనేది మీరు డౌట్ వస్తుంది అంటారుగా. ఇసుక దందా లోపల నేను ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం అంటుండు కదా. ఒక్క నిమిషం తమ్ముడికి ఫోన్ చేస్తా. చేయండి. హలో దయాకర్. హలో దయాకర్ అన్న, నమస్తేనా? నమస్తే తమ్ముడు. నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఉన్నావు లైవ్లో. అన్న అన్న ఒక చిన్న క్వశ్చన్ తమ్ముడు. అన్న మన పేరబోయిన గూడెం విలేజ్లో అన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడు గాదర్ కిషోర్ కుమార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అన్న మీ భూమిలో నుంచి ఇసుక దందా అనేటువంటిది జరుగుతున్నప్పుడు లాస్ట్కు రకరకాల ఇష్యూస్ అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరూ చేయని ప్రయత్నాలు అన్నీ చేసినా మీ నాన్నగారు కానీ మీరు కానీ ఒప్పుకోనప్పుడు ఫైనల్గా లైవ్లో దిగి గాదర్ కిషోర్ అనేటువంటి వ్యక్తి నేను చూసుకుంటా, మీరు బాట ఇయ్యండి అని మాట్లాడిన మాట నిజమా అబద్ధమా? నిజమే అన్న. మా స్థానిక సర్పంచ్ తీగుల ప్రశాంత్ తీసుకెళ్లి మండల కల్లెలపల్లి ఉపలయ అధ్యక్షుడు తీసుకెళ్లి ఇక్కడ చెంపపేట ఏదో అప్పుడు క్యాంపెయిన్ జరుగుతుండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఓకే. అది తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి మా నాన్నకి మాట ఇప్పించిండు. మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు ఇసుక బాట ఇచ్చేయండి, నేను చూసుకుంటా అని చెప్పించిండు. ఆ మాట మా నాన్న వచ్చి నాకు చెప్పిండు మళ్ళా. ఓకే ఓకే. అదే ఇసుక లోపల నాకు ఏ ప్రమేయం లేనటువంటి తమ్ముడు నేను మళ్ళీ చేస్తా. సరే, థ్యాంక్ యూ. ఇసుక లోపల నాకు ఎలాంటి ప్రమేయం లేదనుకున్నప్పుడు నీకేం పని? పేరబోయిన గూడెం లోపల ఉప్పుల దయాకర్ నీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి తమ్ముడు. ఆ తమ్ముడు వాళ్ళ నాన్న ఇసుక ర్యాంపులు రవాణా చేయడం కోసం దారి ఉంటుంది కదా, ఈ దారి వేస్తున్నప్పుడు వీళ్ళ పొలం అడ్డుగా వచ్చింది, పంటలు పండించుకునే పొలం. వీళ్ళ నాన్న వద్దని చెప్పిండు. ఎంతమంది ప్రయత్నం చేసుకున్నా పాపం ఆ రైతు ఒప్పుకోకపోతే ఏం చేసిండు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, మండల స్థాయి నాయకులు వీళ్ళందరినీ పురమాయించినా పెద్ద మనిషి ఒప్పుకోకపోతే వీళ్ళ నాన్నని పట్టుకొని తమ్ముడు చెప్పిన విషయం కదా, నేను కాదు కదా, నేనున్న పెద్ద ఆయన, నీకు ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటా, మీరు దారి ఇవ్వండి, నేను ఇప్పిస్తున్నా కదా, ప్రూఫ్ ఇప్పిస్తున్నా కదా. ఇప్పుడు నీ ఛానల్ లోపల నాకు ఎలాంటి సంబంధం ఉంటే రాజకీయ సన్యాసం చేస్తాను మాట్లాడింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నిరూపించిన లైవ్లో నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? పోనీ రాజకీయ సన్యాసం అవసరం లేదు, నీ బైబిల్ మీద ప్రమాణం చేయి, లేదంటే లక్ష్మీ నరసింహస్వామి పాదాల మీద అరవపల్లిలోకి వచ్చి ప్రమాణం చేయి, నేను దేనికైనా దానుకుంటా. యుక్తగా ఎవరు ఫాల్స్ ఎలిగేషన్ చేయడానికి ఆయనకు నాకు వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాలు, కోపాలు, తాపాలు లేవు, ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే ఆయనది ఎక్కడో నల్గొండ ఏరియా, నాది తుంగతుర్తి. ఆయన ఏదో పార్టీలో పనిచేసిండు, నేనేదో సంఘాలలో పార్టీలలో నేను పనిచేసుకుంటూ వచ్చిన, నా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. సో ఆయనకు నాకు వ్యక్తిగతమైనటువంటి గొడవలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే చెప్పు దాకా పోయినాం, చేయకపోతే మర్యాదనే మాట్లాడినాం కదా. ఇప్పుడు ఇప్పటికి కూడా వాడు వీడనే మాట వస్తుందా నాకు? రాదు. నా బేసికల్గా మా స్వభావం అట్లా కాదు. ఆయన ఏమనుకుంటుండు అంటే ముఖ్యమంత్రిని తిడితే ఎట్లాగూ వీళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు, ఎట్లాగూ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అనే మాట కాదు, ఆయన చేసినటువంటి తప్పుల్ని వెలికి తీసి ఊచా లెక్క పెట్టిస్తారు, చట్టం ముందు న్యాయస్థానం ముందు నిలబెడతారనేటువంటి పసిగట్టినటువంటి గాదర్ కిషోర్ కుమార్